లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలి అంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రీయంగా ఇందిరమ్మ ఇండ్ల తప్పిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను గ్రామ సభల ద్వారా నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. పక్షపాతాలు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలోని జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, కాశపోయిన మహేష్, మండల యూత్ అధ్యక్షుడు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమైన పథకాలను ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బంధు, అలాగే రేషన్ కార్డులు లబ్ధిదారుల ఎంపిక రేపటి నుండి అనగా 21 తేదీ నుండి 24 వరకు చేగుంట మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి అందులో ఇందిరమ్మ కమిటీ అభ్యర్థుల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలు అమలు చేయడానికి సిద్ధమైంది. కావున చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ మన యొక్క ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సహకరించి ఎవరైతే లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు రేషన్ కార్డులు వచ్చి ఇంకెవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ, ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఉన్నా కానీ ఈ దరఖాస్తులు అనేటివి యథావిధిగా కొనసాగుతుంటాయి. మళ్ళీ రేపటి నుంచి అక్కడనే ఈ ప్రభుత్వ పథకాలకు అప్లికేషన్ ఫామ్స్ కూడా గ్రామ కార్యదర్శుల ద్వారా అందజేయబడతాయి. అక్కడనే రానివారు ఉంటే దరఖాస్తు చేసుకోగలరు. ఈ స్కీములు యథావిధిగా కొనసాగుతాయి. కావున ఎవరి మాటలు నమ్మకుండా ఇంతటితో ఈ స్కీములు ఆగిపోయినాయి. చివరి దరఖాస్తు తేదీ అనేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ అందరికీ ప్రజల వద్ద పాలన అందే విధంగా అందించడానికి తగిన నిశ్చయం తీసుకున్నాడు. కావున అందరూ సహకరించాలని కోరుతున్నాను.